లేదు 24వ తారీఖు రాత్రి 10 గంటలకి మొదటి షో పాట ఉంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులు వారి నియోజకవర్గాల్లో సినిమా చూస్తే అవకాశం కనపడుతున్నారు. వీరమల్లు కూడా అలానే చూశారు. సార్ బాయ్కాట్ చేయడం అంటే వాళ్ళు నచ్చక వాళ్ళు బహిష్కరిస్తున్నామని, షోని ఆపుతామని కాదు. ముందు దాన్ని గమనించాలి మీరు. ఎస్ సార్, ఓజీ కాకపోతే బీజీ తీసుకోను, బీజీ కాకపోతే డీజీ తీసుకోను, మాకు వచ్చిన నష్టం ఏంది? కాకపోతే రాష్ట్రంలో మద్దతు ధర లేక రైతన్న రోడ్డెక్కి అల్లో లక్ష్మణ అన్నాడు, మనం మాత్రం ఓజీ సినిమా అంటున్నాం. సార్ ఫీజు రియంబర్స్మెంట్ లేక బకాయిలతో నిండిపోయి విద్యార్థులు చదువు మానేసుకునే పరిస్థితి రోజు మనం ఓజీ. సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ బిల్లులు పెండింగ్ పెట్టడం వల్ల వాళ్ళు సేవలు ఆపేశారు, మనం ఓజీ అంటా ఉన్నాం. సార్ జిఎస్టీ వసూలు పతనం అయిపోయినాయి, జిఎస్డిపి పతారానికి వెళ్ళిపోయింది. రెవెన్యూ డెఫిసిట్ లో 40,000 కోట్ల రూపాయల పైచిలుకుతో రాష్ట్రం మొదటి ప్లేస్ లో ఉంది సార్. రెవెన్యూ లోట్లో అంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాం సార్. రాష్ట్ర ఆదాయాలు పడిపోయినాయి, పారిశ్రామిక వృద్ధి పడిపోయింది, వ్యవసాయ వృద్ధి పడిపోయింది, ఆఖరికి సార్ విద్యలో కూడా అభివృద్ధి పడిపోయింది. తెచ్చిన పరిశ్రమలు సున్నా, కొత్తగా వచ్చిన పెట్టుబడులు సున్నా, ఇచ్చిన ఉద్యోగాలు సున్నా. కానీ మనం ఓజీ అంటున్నాం సార్. సార్ రైతులను చూస్తున్నాం సార్, మనం ఉల్లి రైతుల్ని, టమోటా రైతుల్ని, వాళ్ళని పట్టించుకోవట్లా. కానీ ఓజీ సినిమాకు 1000 రూపాయలు. మనకి సినిమాలు సార్ ముఖ్యం, రైతుల వల్ల, విద్యార్థుల వల్ల, మహిళల వల్ల, ఎవరి భద్రత వల్ల కాదు. సినిమా అనేది వినోదం, ఒక 2-3 రోజులు ఆడుతుంది, లేకపోతే వారం రోజులు 10 రోజులు ఆడుతుంది. సార్ ఒక విషయం సార్ ఒక విషయం నేను అడుగుతున్నా. ఈ కేవలం ఈ 15 నెలల కాలంలో 2,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఇది రాష్ట్ర ఆర్థిక విధ్వంసం అంటే, ఇది రాష్ట్ర అధపాతాళానికి పోవడం అంటే. కానీ దీని గురించి మనం ఎక్కడా చర్చ లేదు సార్. దీని గురించి ఎవరికి బాధ్యత లేదు. ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదు. కానీ మనం ఓజీ సినిమా అంటాం సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 16 నెలల్లో కొన్ని పనులు చేశారు సార్. అవి కూడా మాట్లాడాలి సార్. మనం ఆయన చేసిన పనులు, మంచి పనులు కూడా మాట్లాడాలి సార్. సుగాలి ప్రీతి హంతకుల్ని గుర్తించి ఉరిశిక్ష వేయించాడు సార్. వాలంటీర్లు అమ్మేసినటువంటి 30,000 మంది మహిళల్ని వెనక్కి తీసుకొచ్చారు సార్. వాలంటీర్ల యొక్క జీతం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచేశాడు సార్ ఆయన. ఇవి కాకుండా సార్ ఆడబిడ్డలను తప్పుడు దృష్టితో చూస్తే తల తీసేసే చట్టాలు తీసుకొచ్చాడు సార్. కానీ రాష్ట్రంలో 16,000 మందికి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి అని చెప్పి ఒక డేటా బయటకు వస్తా ఉంది సార్. ఇక చూసుకుంటే సార్, నాకు తెలిసి ఆయన చేసిన మంచి పనులు ఏంటో తెలుసా సార్? నాకు తెలిసి ఆయన చేసిన మంచి పనులు చీరలు పంచి పెట్టడం, ఏదైతే చెప్పులు పంచి పెట్టడం, ఇవి కాకుండా రగ్గులు పంచి పెట్టడం, ఆర్గానిక్ మామిడి పనులు పంచి పెట్టడం, ఒక 4 కుంకి ఏనుగులు తీసుకురావడం సార్. వాటిల్లో ఒకటి గుడ్డిది, ఒకటి పిచ్చిది, 2 మాత్రం లవ్ బర్డ్స్. ఇవి సార్ ఆయన చేసింది. కానీ మనం మాత్రం ఓజీ సినిమా అంటా పోతా ఉన్నాం సార్. ఓజీ ముఖ్యం సార్ మనకి. రాష్ట్రంలో సమస్యలు ముఖ్యం లేదు, దేనికి లేదు సార్. ఆయన మాత్రం అన్ని గాలికి వదిలేసి ఓజీ అని చెప్పి తల్వార్ ఒకటి తీసుకొని తిప్పుకుంటా ఏం సందేశం ఇస్తున్నారు సార్ రాష్ట్ర ప్రజలకి? ఒక డిప్యూటీ, ఆయన సినిమా నటుడు అయితే అయ్యి ఉండొచ్చు సార్, కానీ ఒక ఏదైతే డిప్యూటీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, డీసీఎం గా పనిచేసి అతను కత్తి తీసుకొని ఇలా తిప్పుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఆయన యొక్క ఉన్మాద సేన కొంతమంది కుర్రాళ్ళు వీధుల్లో పడి కత్తులు తీసుకొని తిప్పుతా ఉన్నారు. రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? ఆయనేమో పనులు వేసుకొని సైలెండర్లు తీసేస్తే